గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరదిందువికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తగే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అజ్ఞానాంతర్గహనపతితానాత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానందలహరిలో గల 10వ శ్లోకానికి తాత్పర్యం అర్థం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కింతే నవపుషా. పరమేశ్వర, నరత్వం నాకు నరజన్మనైనా ఇవ్వు, దేవత్వం దేవతలగా జన్మనైనా ఇవ్వు, నగా ఒక పర్వతము వలె జన్మనైనా ఇవ్వు, వనములో ఉండేటటువంటి ఒక వృక్షముగా అయినా జన్మనివ్వు, మృగత్వం ఒక మృగముగా అయినా జన్మనివ్వు, అశకత ఒక దోమ వలె జన్మనైనా ఇవ్వు, పశుత్వం ఒక పశువుగా అయినా జన్మనివ్వు, కీటత్వం ఒక పురుగుగా అయినా జన్మనివ్వు, భవతు విహగత్వాది జననం ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి జన్మనైనా ఇవ్వు. కానీ పరమేశ్వర, నాదొక చిన్న కోరిక అయ్యా, ఏ విధముగా నాకు నీవు జన్మనిచ్చినా ఆ జన్మలో నిన్ను స్మరించేటటువంటి మనసు కలిగిన జన్మనే నాకు ఇవ్వు. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కింతేన వపుషా. ఈ యొక్క శరీరం ఎప్పుడైతే నేను దాలుస్తానో అప్పుడు నిన్ను స్మరించేటటువంటి మనఃపూర్వకంగా నిన్ను స్మరించేటటువంటి మనస్సును మాత్రం నాకు ఏ జన్మ ఎత్తినా ఇస్తూ ఉండవయ్యా అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.